శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 68వ శ్లోకం తెలుసుకుందాము. ఇంద్రియముల గురించి ఇప్పటి వరకు చాలా విస్తారంగా ఏదైతే ఉపదేశించారో ఈ శ్లోకంలో సంక్షిప్తంగా సంగ్రహంగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాత్ మహాబాహో, అందువలన ఓ అర్జున, యస్య ఇంద్రియాణి, ఎవని యొక్క ఇంద్రియములు, ఏ సాధకుడి యొక్క ఇంద్రియములు, నిగృహీతాని సర్వశః, అన్ని విధముల నిగ్రహించుకుంటాడో, అదుపులో ఉంచుకుంటాడో, వేటిని నిగ్రహించుకుంటాడు? ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియ విషయముల నుండి. ఏ సాధకుడు ఇంద్రియాలను ఇంద్రియ విషయముల నుండి అన్ని విధాలుగా పూర్తిగా నిగ్రహించుకుంటాడో అతడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని బుద్ధి స్థిరముగా ఉంటుంది. ఏ సాధకుడు అయితే ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి అన్ని విధాలా పూర్తిగా నిగ్రహించుకుంటాడో ఆ సాధకుడి యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది. అతను తన లక్ష్యం వైపు స్థిరంగా ప్రయాణించగలడు. ఇప్పటి వరకు పరమాత్మ చెప్పిన స్థితప్రజ్ఞుడి లక్షణాలను మనం క్రోడీకరించి చెప్పుకుందాము. మనకు కష్టాలు వద్దు, సుఖాలే కావాలి కదా. సాధారణ మానవుడి కోరిక అసలు మనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, మనం ఒక వస్తువును చూడటం వలన వస్తోంది. ప్రాథమికంగా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాము. ఒక విషయాన్ని చూడటం వలన కష్టము లేక దుఃఖం వస్తోంది. మనస్సు కూడా అక్కడ ప్రసరిస్తేనే చూడటం జరుగుతుంది. కేవలం ఇంద్రియం ప్రసరించినప్పుడు మాత్రమే చూడటం జరగదు. మనసు కూడా ప్రసరిస్తేనే చూడటం జరుగుతుంది. మనస్సు ఇంద్రియ విషయం మీద ప్రసరిస్తే కష్టం రావటం లేదు. ఆ మనసులో ఒక కోరిక కానీ లేక ద్వేషము కానీ కలిగితేనే ఈ కష్టం వస్తోంది. అంటే ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల కష్టం రావటం లేదు. మనసులో ఉన్న రాగద్వేషముల వల్ల కష్టం వస్తోంది. అందుకనే పరమాత్మ ఏం చెప్పారు? రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యే విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి అని చెప్పారు. రాగం కానీ ద్వేషం కానీ ఏం చేస్తున్నాయి అంటే, రాగం కానీ కోరిక కానీ కోరిక తీరకపోవటం వలన ద్వేషాన్ని కలిగించి, ద్వేషము ద్వారా భయాన్ని, భయం ద్వారా క్రోధాన్ని, క్రోధం ద్వారా సర్వనాశాన్ని కలిగిస్తోంది. అసలు ప్రక్రియ ఇది. మనస్సులో ఉన్న రాగద్వేషాలు ఈ కష్టాలకు మూల కారణము. ఈ రాగద్వేషాలు ఎలా కలుగుతున్నాయి? ఈ రాగద్వేషాలు ఆసక్తి వలన కలుగుతోంది. ఆసక్తి ఎలా కలుగుతోంది? విషయాలను పదే పదే చింతన చేయటం వలన కలుగుతోంది. విషయాలోచన ఎక్కువ అవటం వలన దాని ద్వారా ఆసక్తి, ఆసక్తి ద్వారా రాగము, రాగము తీరకపోతే ద్వేషము, భయము, క్రోధము, క్రోధము తర్వాత సర్వనాశము వరకు తీసుకువెళ్తోంది. కాబట్టి ఈ కష్టాలకు మూలం ఎక్కడుంది? మనసులో ఉన్న రాగద్వేషాల దగ్గర, దాని వెనకాల ఉన్న విషయ ఆసక్తి దగ్గర ఉన్నది.
అందుకని పరమాత్మ ఏం చేయమంటున్నాడంటే ఏ రకమైన రాగద్వేషాలు లేకుండా, ఆసక్తి లేకుండా, ఏ రకమైనటువంటి విషయ ధ్యానం మీద శ్రద్ధ లేకుండా, ఏ విషయం ఎలా వస్తే అలా అనుభవించడం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు. ఇలా అలవాటు చేసుకుంటున్నప్పుడు ఆసక్తి లేకుండా, రాగద్వేషాలు లేకుండా మనస్సును, ఇంద్రియాలను చేతనైనంత నిగ్రహించుకుంటూ ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటున్నప్పుడు తప్పకుండా ఆ సాధకుడికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. సాధకుడు తన లక్ష్యం వైపు ప్రయాణిస్తాడు. ఇది కేవలం ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే దారి కాదు. మానవుడు తన జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా ఇదే చేయాలి అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏ సాధకుడు అయితే ఇంద్రియములను, ఇంద్రియ విషయముల నుండి అన్ని విధాలా పూర్తిగా నిగ్రహించుకుంటాడో ఆ సాధకుడి యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.